ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో గుడ్ ఫ్రైడే వాతావరణము, ఒక సంబరము, ఒక పండుగ వేడుకలు మనం చూస్తున్నాము. సంతోషకరమైన ఒక వాతావరణం మనం చూస్తున్నాము. అయితే మరి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక స్పెషల్ మెసేజ్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడైతే నేను బైబిల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టానో చాలామంది ప్రశ్నిస్తున్నారు, సరే ఈరోజు సమాజంలో చూస్తే ఒక మత బోధకుడు, ఒక స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఒక వక్త, ఒక రిలీజియన్ సంబంధించిన వక్త ఎవరైనా ఒక రిలీజియన్ సంబంధించి మాట్లాడుతుంటే అతను తన రిలీజనే గొప్ప అని, తన రిలీజనే కరెక్ట్ అని, తన రిలీజన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకుంటూ ఇతర మతాలకు సంబంధించి కించపరుచుకుంటూ ఆ గ్రంథాలు తప్పని, ఆ మతాలు విశ్వాసాలు తప్పని చెప్పేసి మాట్లాడే తరుణం, అంటే విమర్శించుకుంటూ మాట్లాడే తరుణంలో మీకు బైబిల్ గురించి అవసరమా? మీరు భగవద్గీత గురించి లేక వేదాల గురించి, హిందూ గ్రంథాల గురించి మాట్లాడటం అంత అవసరమా? మీరు ఖురాన్ని నమ్ముతున్నారు, ఖురాన్ మీరు మాట్లాడుకోవచ్చు కదా, మీకు బైబిల్ ఎందుకు? మరి మీకు భగవద్గీత, ఈ వేదాల గురించి మాట్లాడాల్సిన అంత అవసరమా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. చాలామంది ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం చూడండి. నేను ఒక ముస్లింగా నేను ఖురాన్ని విశ్వసిస్తున్నాను. నేను ఎప్పుడైతే ఖురాన్ని విశ్వసిస్తున్నానో ఖురాన్ నాకు ఒక కండిషన్ పెడుతుంది. ఏం కండిషన్ పెడుతుంది? నువ్వు ఖురాన్ని గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు కదా, ఖురాన్ కన్నా ముందు దేవుడు అవతరింపచేసిన గ్రంథాలను కూడా నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, వాటిని కూడా నువ్వు నమ్మాలి అని చెప్పి కండిషన్ ఖురాన్ పెడుతుంది. అంటే సృష్టికర్తన దేవుడు అవతరింపచేసిన గ్రంథాలలో ఖురాన్ ఒక దైవ గ్రంథం. ఎవరి మీద? మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించింది. మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించినప్పుడు ఖురాన్ చెప్తుంది, నువ్వు మొహమ్మద్ ప్రవక్తను మాత్రమే నమ్మితే సరిపోదు, అంతకుముందు వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను కూడా నువ్వు విశ్వసించాలి అనే కండిషనే ఖురాన్ పెడుతుంది. అంటే మొహమ్మద్ ప్రవక్త మాత్రమే ప్రవక్త కాదు, మొహమ్మద్ ప్రవక్త కన్నా పూర్వం అనేక మంది ప్రవక్తలు వచ్చారు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ప్రతి ప్రాంతంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రతి యుగంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి దాదాపుగా భాషల్లో ప్రవక్తలు వచ్చారు. అంటే ఆయా ప్రాంతాలలో, ఆయా యుగాలలో, ఆయా జాతులలో దేవుడు ప్రవక్తల్ని పోయింపు చేశాడు. వీరినే ఋషులు అంటారు. మహా ఋషులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రతి దేశాలలో ప్రతి జాతుల్లో వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఖురాన్ పెడుతున్న కండిషన్ నాకేంటి? ఖురాన్ నేను చదివేటప్పుడు నువ్వు ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, ఖురాన్ కన్నా ముందు వచ్చినటువంటి ప్రతి గ్రంథాన్ని నువ్వు నమ్మాలి. మొహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చిన ప్రతి ప్రవక్తను నువ్వు విశ్వసించాలి, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు అని చెప్పేసి ఖురాన్ నా కండిషన్ పెడుతుంది. సో నేను ఖురాన్ మాత్రమే చదువుతూ ఉంటే సరిపోదు, ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, అంతకుముందు ఏదైతే గ్రంథాలు అవతరించాయో ఆ గ్రంథాలను కూడా నేను విశ్వసించాలి, ఆ ప్రవక్తలను కూడా విశ్వసించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మరి ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మరి మీకు బైబిల్ ఎందుకు అవసరం? బైబిల్ అవసరమా అని ప్రశ్నించేటప్పుడు నా యొక్క ప్రశ్న ఏమిటంటే, బైబిల్ అసలు ఏమిటి? బైబిల్ మాది మాత్రమే, మా క్రైస్తవులది మాత్రమే బైబిల్, వేరే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చదవకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారా? అలా అయితే మీరు చెప్పలేరు. బైబిల్ ఎవరి కోసం అంటే ప్రపంచ మానవులందరి కోసం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు నేను కూడా దాన్ని చదవచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ నాకు ఉంది, ప్రతి మానవుడికి ఉంది. అలాంటప్పుడు ఈరోజు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఇది కేవలం మా హిందువులది మాత్రమే, వేరే వాళ్ళు ఎవరూ చదవకూడదు, ఇది కేవలం హిందువుల కోసం ఉన్న గ్రంథం అంటారా? లేదు, సమస్త మానవుల కోసం ఈ గ్రంథంలో మార్గదర్శకం ఉంది. భగవద్గీత అందరికీ జీవన విధానం నేర్పుతుంది అని చెప్పేసి మన హైందవ సోదరులే మన క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఎప్పుడైతే ఈ విధంగా క్లెయిమ్ మనం చేస్తున్నామో ఈ గ్రంథాలు చదివే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టే నేను ఈ గ్రంథాలు చదువుతున్నాను. అయితే గ్రంథాన్ని చదివేది రెండు విధాలుగా చదువుతారు. ఒక వ్యక్తి చదివేటప్పుడు, ఒక వ్యక్తి గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక నెగిటివ్ భావనతో, వక్ర ఆలోచనతో, దీంట్లో తప్పులేంటో వెతుకుదాము, దీన్ని పరిపడదాము అన్న ఆలోచనతో నెగిటివిటీలో చదివేటువంటి ఒక విధానం ఉంటుంది. ఆ వ్యక్తికి నెగిటివ్సే కనబడతాయి. ఇంకో విధానం పాజిటివ్ కోణంలో చూడడము, దీంట్లో ఏముందో చూద్దాము, దీంట్లో ఏం నేర్చుకునే అవకాశం ఉందో చూద్దాము, దీని ద్వారా మన జీవితాన్ని ఎలా సవరించుకుందో చూద్దాము, ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము, ఇది ఇచ్చే మెసేజ్ ఏంటో చూద్దాము అన్న ఆలోచనతో చదివే కోణం ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి ఏ కోణంలో గ్రంథాన్ని చదువుతాడో అతనికి అదే అర్థమవుతుంది. అందుకే ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్ని మీరు చదివేటప్పుడు ఖురాన్ మీకు మార్గదర్శకము చూపిస్తుంది, లేక ఖురాన్ చదవడం వల్ల మీరు మార్గభ్రష్టులు కూడా అవుతారు. ఏ విధంగా? ఖురాన్ని చదివేటప్పుడు మీరు ఏ కోణంలో చదువుతున్నారో, ఏ దృష్టితో చూస్తున్నారు. సక్రమమైన మైండ్ సెట్తో చదివితే, పాజిటివ్ మైండ్ సెట్తో చదివితే మీకు పాజిటివ్గా కనిపిస్తుంది, మీకు గైడెన్స్ ఉంటుంది. అదే వక్రతను కలిగి ఉండి మీరు గ్రంథాన్ని చదివితే అక్కడ మీరు వక్ర మార్గంలోకే మీరు ముందుకెళ్ళిపోతారు. ఇక్కడ గ్రంథం ఖురానే కాదు, ఏ గ్రంథమైనా కానీ మీరు చదివేటప్పుడు చూసే కోణం అనేది ఒకటి ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్తో చదవాలి, కనీసం ప్లెయిన్ మైండ్ సెట్, పాజిటివ్ నెగిటివ్ లేకుండా న్యూట్రల్గా వైట్ పేపర్ లాగా చదివి దాంట్లో ఉన్నదేందో అర్థం చేసుకునే ప్రయత్నించాలి. సో నేను ఏ గ్రంథాన్ని చదివినా కానీ న్యూట్రల్గా చదువుతాను, పాజిటివ్ మైండ్ సెట్తో చదువుతాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను. అయితే ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే,
ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎవరైతే మన హైందవులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నీకు చూడండి, ఇక్కడ హైందవులు, హిందువులు అన్న పదం నిజానికి సరైన పదం కాదండి. ఎందుకు అంటే, హిందూ అనే పదం ఏదైతుందో ఇది జియోగ్రఫికల్ వర్డ్ మాత్రమే. అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం. అంటే ఈ ప్రాంతంలో సింధు నాగరికత లేక సింధు నది పక్కన ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇక్కడ అందరూ కూడా హిందువులే. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నేను కూడా ఒక హిందూనే, జియోగ్రఫికల్గా మాట్లాడితే. భౌగోళికంగా చూసుకుంటే ఇక్కడున్న ప్రతి మతస్థుడు, ఇక్కడున్న బతికే ప్రతి మనిషి కూడా హిందూనే. ఆ విధంగా ఈ బ్రదర్ షఫీ కూడా హిందూనే. కానీ మరి ఇక్కడ హిందూ అనే పదము రిలీజియస్ పదం అయితే కాదు. మరి ఏమనాలి? సనాతన ధర్మం ఏదైతుందో సనాతన ధార్మికుడు అని చెప్పాలి, లేక వైదిక ధర్మం ఏదైతుందో వైదికుడు అని చెప్పాలి. హిందూ అని చెప్పడం సమంజసమైన పదం కాదని అనేక మంది పండితులు కూడా చెప్తున్నారు. అనేక మంది శాస్త్ర జ్ఞానం ఉన్న స్కాలర్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, హిందూ అనే పదం సరైనది కాదు, వైదికుడు అనాలి, లేక సనాతన ధార్మికుడు, సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తి అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ తెలుసున్న విషయం ఏంటంటే, ఇక్కడ వైదికుడు అయినా కానీ, సనాతన ధార్మికుడు అయినా కానీ, క్రైస్తవుడు అయినా కానీ, ఇక్కడ ముస్లిం అయినా కానీ, వీళ్ళ గురించి ఒక బేసిక్ ఒక క్లారిటీలోకి వద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఒక క్లారిటీ, అసలు ఈ బ్రదర్ షఫీ ఉద్దేశం ఏంటి, ఎందుకు బైబిల్ చెప్తున్నాడు, ఎందుకు భగవద్గీత మాట్లాడతాడు అంటే, వీళ్ళని మత మార్పిడి చేయాలనుకుంటున్నాడా, హిందువుల్ని ముస్లింగా మార్చాలనుకుంటున్నాడా, లేక క్రైస్తవుల్ని ముస్లింగా మార్చేయాలనుకుంటున్నాడా, ఈ అంటే కన్వర్షన్ కోసం చేస్తున్నాడా, కన్వర్ట్ చేయాలనుకుంటున్నాడా అనేది చాలా ఒక పెద్ద ప్రశ్న రావచ్చు. చాలా మంది అడుగుతుంటారు కూడా ఇలాంటిది. చూడండి, నా ఉద్దేశం అంటే క్లారిటీగా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం మీకు క్లారిటీగా ఉంటే నా మాట ఎలా వినాలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, వైదికుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా కానీ వీళ్ళు 3 రకాలుగా ఉంటారు. అంటే వైదికుడు 3 రకాలుగా ఉంటాడు, క్రైస్తవుడు 3 రకాలుగా ఉంటాడు, ముస్లిం కూడా 3 రకాలుగా ఉంటారు. ఎవరైనా 3 రకాలు అంటే, మొదటిది కమ్యూనల్గా ఉంటారు. అంటే కమ్యూనల్ వైదికుడు ఉంటాడు, కమ్యూనల్గా క్రైస్తవుడు ఉంటాడు, కమ్యూనల్గా ముస్లిం అనేవి ఉంటాడు. కమ్యూనల్ అంటే మత పిచ్చివాడుగా ఉండేవాడు ఒక వర్గం ఉంటుంది. రెండోది కామన్ హిందూ, అంటే కామన్ వైదికుడు, కామన్ క్రైస్తవుడు, కామన్ ముస్లిం. అంటే సామాన్యంగా సాధారణంగా ఉండేటువంటి కమ్యూనల్ కాదు, అంటే మత పిచ్చి కలిగి ఉన్నటువంటి వాడు కాదు, మత ఛాందస్వాదుడు కాదు, కమ్యూనల్గా ఉండడం రెండో రకం. మూడోది చూసుకున్నట్లయితే వీళ్ళు స్క్రిప్చర్ని తగ్గట్టుగా, అంటే గ్రంథ జ్ఞానం కలిగి ఉండి గ్రంథానికి తగ్గట్టుగా, శాస్త్రానికి తగ్గట్టుగా జీవితం గడిపే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని సూపర్ మ్యాన్స్ అని చెప్పు, గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు, మేధావులు, పండితులు అని చెప్పొచ్చు. అయితే ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకి మొదటి వర్గం ఏదైతుందో వీడు పెరిగిపోతున్నారు. మత ఛాందస్యవాదం పెరిగిపోతుంది. ఏమని, నా మతమే గొప్ప, నా రిలీజనే గొప్ప, నా దేవుడే గొప్ప అని చెప్పేసి ఈ మత ఛాందస్వాదం పెరిగిపోతుంది. ఇంకా ఎదుటి మతాల వాళ్ళని కించపరచడము, వాళ్ళని అసహ్యంగా చూడడము, నీచంగా చూడడము, తప్పు పట్టడము, అలాంటి పదప్రయోగాలు చేయడము, అలాంటి ప్రసంగాలు చేయడము, అంటే ఈ మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి. మత పిచ్చి ఉన్నటువంటి ఈ కమ్యూనల్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా మారిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే కామన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటి కామన్గా ఉండడం అంటే, అతను వైదికుడైనా, క్రైస్తవుడైనా, లేక ముస్లిం అయినా కానీ అతనికి రిలీజన్తో సంబంధం లేదు. ఏదో జీవితం లేస్తాడు, పడుకుంటాడు, జీవితం గడుపుతుంటాడు, భార్య పిల్లలు, జీవితం కష్టపడతాడు, జాబ్ చేసుకుంటుంటాడు, వస్తుంటాడు, ఎప్పుడైనా ఆదివారం చర్చ్కి వెళ్తాడు, లేకపోతే ఫ్రైడే మస్జిద్కి వెళ్తుంటాడు, ఏదో పండగలకి గుడికి వెళ్తాడు. అంత పెద్ద సంబంధం లేదు. అంటే రిలీజన్గా, అంటే గ్రంథ జ్ఞానం ఏమీ లేదు, సామాన్యంగా ఉన్నారు. వీళ్ళు నెమ్మదిగా ఎటు వెళ్తున్నారు, నెమ్మదిగా వీళ్ళు కమ్యూనల్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళది ఎక్కువగా ఉంది. స్క్రిప్చర్ నాలెడ్జ్ కలిగి ఉండి, స్క్రిప్చర్ అంటే గ్రంథ జ్ఞానం కలిగి ఉండి, శాస్త్ర జ్ఞానం కలిగి ఉండి దాని తగ్గట్టుగా ఉన్న వాళ్ళు बहुत తక్కువ మంది ఉన్నారు మన సమాజంలో. అంటే ఒక వైదికుడు ఎలా ఉండాలి, వేదాలను చదివి, వేదాల యొక్క సారాంశం తెలుసుకుని, ఉపనిషత్తులు చదివి, భగవద్గీత చదివి, దానికి తగ్గట్టుగా, శాస్త్రానికి తగ్గట్టుగా నా జీవితం ఉందా లేదా చూసుకోగలగాలి. ఈరోజు చూడండి, ఒక మనిషి చదువుకుని 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీలు అయిపోయినాయి, జీవితంలో అనేక పుస్తకాలు చదివేశాడు, కానీ ఒక వైదికుడు భగవద్గీత చదవడం లేదు, వేదాలు చదవ. ఒకప్పుడు అందుబాటులో లేవేమో, ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది కదా, నీ హిందీలో ఉంది కదా, నీ తెలుగులో ఉంది కదా, నీ ఇంగ్లీష్లో ఉంది కదా, నీకు వచ్చిన భాషలో ట్రాన్స్లేషన్ ఉంది కదా. నువ్వు చదవాలనుకుంటే ఎంత సమయం పడుతుంది? చదివి అసలు నేను ఎలా ఉన్నాను, నా ఆచారాలు ఎలా ఉన్నాయి, నా విశ్వాసాలు ఎలా ఉన్నాయి, నేను జీవితం ఎలా గడుపుతున్నాను, శాస్త్రం నాకేం చెప్తుంది. నా బలమైన కోరిక ఏంటంటే ఈ కామన్ వైదికుడైనా, ఈ కమ్యూనల్ వైదికుడైనా కానీ శాస్త్రబద్ధమైన వైదికుడిగా మారాలి, గ్రంథ జ్ఞానం ఉన్న వైదికుడిగా మారాలి. ఇక్కడ క్రైస్తవులు కూడా కమ్యూనల్ క్రైస్తవులు ఉంటారు, కామన్ క్రైస్తవులు ఉంటారు. అదేవిధంగా చూడాలనుకుంటే బైబిల్కి సంబంధించిన క్రైస్తవులు అంటే బైబిల్ని చదివి బిబ్లికల్ క్రిస్టియన్గా ఉంటారు. అంటే శాస్త్రాన్ని చదివి, బైబిల్ శాస్త్రాన్ని చదివి దాని తగ్గట్టుగా జీవితం గడిపే వాళ్ళు ఉంటారు. నేను కోరుకుంటుంది అది. ఈ కామన్ క్రిస్టియన్ కాస్త, ఈ కమ్యూనల్ క్రిస్టియన్ కాస్త ఎలా మారాలి, బైబిల్ క్రిస్టియన్గా మారాలి. అంటే తను కలిగి ఉన్న ఆలోచనలు, తన విశ్వాసాలు, తన ఆచరణ బైబిల్కి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, ఈ ముస్లిమ్స్లో కూడా కమ్యూనలిజం వచ్చేసింది. ముస్లింలో కూడా కమ్యూనల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మత ఛాందస్యవాదులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళైనా లేక కామన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏం మారాలి,
ఖురాన్ చదివి ఖురాన్కి తగ్గట్టుగా వాళ్ళ విశ్వాసాలని, ఖురాన్కి తగ్గట్టుగా వారి ఆచరణని సరిచేసుకోవాలి. అప్పుడేమవుతుంది, సమాజంలో శాస్త్రజ్ఞానం ఉండి శాస్త్రానికి తగ్గట్టుగా జీవితం గడిపే వైదికులు ఉంటారు, బైబిల్ని చదివి బైబిల్కి తగ్గట్టుగా జీవితం గడిపే క్రైస్తవులు ఉంటారు, ఖురాన్ని చదివి ఖురానికి తగ్గట్టుగా జీవితం గడిపే ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడు మన ప్రపంచంతో కూడా శాంతిమయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథాలలో చాలా క్లియర్గా చెప్పబడిన విషయం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి, సర్వజనం సుఖినో భవంతు అని చెప్పేసి, నీ పొరుగువాడి కష్టాలని నీ కష్టాలుగా భావించి ఆ కష్టాలు దూరం చేయమని చెప్పేసి, ఇలాంటి సందేశాలు ఎప్పుడైతే ఉన్నాయో, కాబట్టి ఇక్కడ మానవులందరూ కూడా కలిసికట్టుగా జీవితం గడిపి అందరూ కూడా దైవాన్ని గుర్తించేట్టుగా గొప్ప అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి మార్పు వస్తుందో వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు వచ్చేస్తాయి, సామూహిక జీవితంలో మానవత్వం వచ్చేస్తుంది. ఈ విధంగానే ఒక ధార్మిక బలమైన దేశంగా మన భారతదేశాన్ని తయారు చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. క్రైమ్ లేకున్నటువంటి, ఇమ్మోరాలిటీ లేనటువంటి, ఇన్జస్టిస్ లేనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. సో ఇహపరలోకాల సాఫల్యం కూడా మనకి లభించే అవకాశం ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో నేను ఈ గ్రంథాల యొక్క పరిశీలన, ఈ గ్రంథాల యొక్క సందేశం నుంచే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక రండి, ఏదైతే గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ జరుగుతున్నాయో దీని సందర్భంగా మనం కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏదైతే మరి గుడ్ ఫ్రైడే గురించి నన్ను చాలా మంది అడిగారు, సార్ గుడ్ ఫ్రైడే గురించి బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ని పరిశీలిస్తే యేసు వారి యొక్క జీవితం తర్వాత యేసు శిష్యులు కానీ, అపోస్తలులు కానీ, పౌలు కానీ వీరెవ్వరూ కూడా గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కూడికలు జరిపినట్టుగా ఎక్కడ మన బైబిల్లో ఆధారాలు మనకి కనిపించవు. అంటే అక్కడ శిష్యులు, అపోస్తులు ఎవరు కూడా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేయలేదన్న విషయం అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా సెలబ్రేషన్ చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసింది అనేది ఒక పెద్ద ప్రశ్న. చూడండి, ఏ మతంలో అయినా కానీ, అదే వైదిక మతంలో కానివ్వండి, యూద మతంలో కానివ్వండి, ఇక్కడ ముస్లింలలో కానివ్వండి, క్రైస్తవుల్లో కానివ్వండి, కాలానుగుణంగా కొన్ని విశ్వాసాలు, కొన్ని ఆచరణలు ప్రజల్లో వచ్చేస్తాయి, గ్రంథంలో లేనటువంటివి. ఇవి జరుగుతూనే ఉన్నాయి. వైదికుల్లో చూసుకున్న అనేక ఆచారాలు వచ్చేసాయి గ్రంథానికి సంబంధం లేకుండా. అదేవిధంగా క్రైస్తవులు చూసుకున్న అనేక ఆచారాలు వచ్చేసాయి, విశ్వాసాలు వచ్చేసాయి గ్రంథంలో లేకుండా. ముస్లింలలో కూడా అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు వచ్చేసాయి గ్రంథంకి సంబంధం లేకుండా. ఎందుకని ఈ కాలానుగుణంగా ప్రజల్లో ఇలా రావడం కామన్గా జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలోచన కూడా మన క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాము. సాధారణంగా ఈ గుడ్ ఫ్రైడే గురించి మనం చూసినట్లయితే చాలామంది గుడ్ ఫ్రైడేని కేర్ ఫ్రైడే అని పిలుస్తున్నారు, చాలామంది సారోఫుల్ ఫ్రైడే అని చెప్పేసి పిలుస్తున్నారు. కొంతమంది ఈ గుడ్ ఫ్రైడేని బ్లాక్ ఫ్రైడే అని, బ్యాడ్ ఫ్రైడే అని చెప్పి కూడా పిలిచేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని కొంచెం మనం పరిశీలిస్తే క్రైస్తవ చరిత్రకారులే చెప్తున్న విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ గుడ్ ఫ్రైడే అనేది ఏదైతుందో ముందు గ్రీకుల యొక్క విశ్వాసాలలో ఉండేది హోలీ ఫ్రైడేగా, గ్రేట్ ఫ్రైడేగా ఉండేది. హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా ఒక విశ్వాసం గ్రీకుల్లో ఉండేది. ఈ విశ్వాసాన్ని గుడ్ ఫ్రైడే అనే పేరుతో దాదాపుగా యేసువారి తర్వాత 600 సంవత్సరాల తర్వాత చర్చ్ ఆఫ్ రోమ్ చేత ఇది స్వీకరించబడింది అని చెప్పేసి కొంతమంది క్రైస్తవ చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ముందున్నటువంటి దాదాపుగా 600 సంవత్సరాల పాటు ఈ విశ్వాసము మన క్రైస్తవులో లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి విశ్వాసమే ఈ గుడ్ ఫ్రైడే నుండి కాన్సెప్ట్, ఈ గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ అనే విషయం హిస్టరీ మనకి సాక్ష్యం చెప్తుంది. మరి ఈ ఆలోచన ఎప్పుడైతే చర్చ్ ఆఫ్ రోమ్ యాక్సెప్ట్ చేసిందో అక్కడి నుంచే దాదాపుగా అన్ని వర్గాల్లో కూడాను ఈరోజు ప్రతి వర్గం, క్రైస్తవులు ప్రతి వర్గం కూడాను దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. బహుశా యేసు యొక్క, ఈ క్రీస్తు యొక్క బోధనలు స్మరించుకోవడం కోసం ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టారా అని అనుకున్నట్లయితే సరే, ఈ సందర్భంగా అసలు యేసు వారు యొక్క బోధనల్ని, బైబిల్ మనకి ఇస్తున్నటువంటి బోధనల్ని మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏ వ్యక్తి యొక్క లక్ష్యమైనా కానీ నిత్య జీవం. ఒక మనిషి యొక్క కోరిక ఏంటంటే, నేను నిత్య మరణం నుంచి నన్ను నేను రక్షించుకొని నిత్య జీవంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. మరి ఈ నిత్య జీవాన్ని పొందడం కోసము బైబిల్ మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి, యేసువారు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి, ఇది మనం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి అసలు యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చారు, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తుని దేవుడు భూమి మీదకి పంపించాడు అన్న విషయము మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నిన్ను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, చెయ్యడం కొరకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పని అయితే చేయడం కోసము సృష్టికర్తన దేవుడు యేసువారికి అప్పగించారో ఆ పనిని యేసువారు సంపూర్ణంగా చేసేసాను అంటున్నారు. సంపూర్ణంగా చేశాను అంటే 90% చేశారనా, 99% చేశారనా, లేక పూర్తిగా సంపూర్ణంగా 100% పూర్తి చేశారంటే సంపూర్ణం అయిపోయింది, ఇంకేమీ మిగిలి లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్య ప్రకారముగా సంపూర్ణంగా నేను చేసేసాను అంటున్నారు.
ఈ మాట ఎప్పుడు అంటున్నారు? యేసువారి యొక్క జీవితంలో సిలువ ఘట్టం ఏదైతే మన బైబిల్లో కనిపిస్తుందో, యేసువారిని పట్టుకొని తీసుకెళ్ళి సిలువేయడము ఇదేదైతే ఉందో, యాక్చువల్గా ఈ మాట ఎప్పుడు ఉండాలి? ఆ 3 రోజుల తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈస్టర్ అని ఏదైతే మనం అంటున్నామో, ఆ ఈస్టర్ యొక్క తర్వాత అప్పుడు అనాలి ఏమని? వచ్చిన పని పూర్తి అయిపోయింది, దేవుడా నువ్వు నాకు ఇచ్చిన పని పూర్తి చేసేసాను అనాలి. వాస్తవానికి మనం బైబిల్ పరిశీలిస్తే యోహాను సువార్త 17:4 వాక్యం ఎప్పుడు ఉంది? అది యేసువారిని వారు పట్టుకోలేదు, యేసువారిని సిలువ వేయలేదు. అసలు సిలువ అనే సంఘటన కూడా ఏమాత్రం ప్రస్తావన లేకుండానే అంతకన్నా ముందు యేసువారు ఏమంటున్నారు? దేవా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చేశాను అని చెప్తున్నారు. ఏంటి దేవుడు తనకిచ్చిన పని ఏంటి? తను చేసిన ఆ పూర్తి చేసిన పని ఏమిటి అంటే దాని పైన వాక్యమే కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 17:3 వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసువారు అంటున్నారు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొటయే నిత్య జీవము అని చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అద్వితీయుడు అంటే ఏంటి? చాలామంది మన క్రైస్తవ సోదరులు అద్వితీయుడు అనే పదంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఏకం, ద్విత్వం, త్రిత్వం, చతుర్థం, పంచమం, 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనం లెక్క పెడతాము. ద్విత్వం అంటే 2, అద్వితీయము అంటే 2 కానిది, సత్యము అంటే సత్యము, అసత్యము అంటే సత్యము కానిది. ద్విత్వము అంటే 2, అద్వితీయం అంటే 2 కానిది ఒక్కడు అని అర్థం. అంటే ఒక్కడైనా సత్యదేవుడైనా నిజమైన దేవుడైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుటయే ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పారు. అంటే ఈరోజు మన యొక్క లక్ష్యము, మన కోరిక ఏంటి? మనం నిత్య మరణానికి వెళ్లకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలి. ఇది మన యొక్క జీవిత పరమార్థంగా మనం భావిస్తున్నాము. మరి ఈ నిత్య జీవం ఎక్కడుందంట? ఇద్దరిని తెలుసుకోవడంలో ఉంది. మొదటిది దేవుడు ఎలా తెలుసుకోవాలంట? ఆయన అద్వితీయుడు, 2 కానివాడు, ఒకడే ఉన్నాడు అని తెలుసుకోవాలట. ఆయన సత్యదేవుడు, నిజమైన దేవుడు అని తెలుసుకోవాలట. ఆ తర్వాత ఆయన నిజమైన సత్యదేవుడు పంపిన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. యేసు ఎవరు? దేవుడు పంపినటువంటి క్రీస్తు యేసు అని ఇద్దరిని తెలుసుకుంటే మన నిత్య జీవం ఉందని చెప్పి ప్రస్తావన ఉంది. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ నిత్య జీవము అనే విషయంలో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన లేదు. దేవుని ప్రస్తావన ఉంది, యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ఉంది, కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన చేయకుండానే ఇక్కడ నిత్య జీవం వస్తుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ నా ప్రియతమ క్రైస్తవులారా, ఈరోజు మనము కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, మనం కలిగి ఉన్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఆ నమ్మకాలు బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారముగా, యేసు బోధ ప్రకారంగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, బైబిల్లో ఉందా లేదా నాకు సంబంధం లేదు, యేసు వారు చెప్పారా లేదా నాకు సంబంధం లేదు, ఇది నా నమ్మకం అంతే అని మొండిగా మాట్లాడితే చేసేదేమీ లేదు. అలా అయితే మీ విశ్వాసం మీరు కలిగి ఉండవచ్చు, కానీ నా విశ్వాసానికి ఆధారము బైబిల్ అని చెప్పేటప్పుడు, నా విశ్వాసానికి ఆధారమే యేసు బోధనలు అని చెప్పేటప్పుడు మరి గ్రంథాన్ని పరిశీలించాలి, యేసు వాక్యాలను పరిశీలించాలి. ఇక్కడ 2 వాక్యాల ప్రకారంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, సృష్టికర్తన దేవుడు అద్వితీయుడని, ఆయన నిజమైన దేవుడు అని ఆయన్ని నమ్మాలి. ఆయన పంపిన యేసుక్రీస్తుని విశ్వసిస్తే నిత్య జీవము అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ బోధించిన తర్వాత ఏమంటున్నారు? ఇది నిత్య జీవం అని చెప్పి అప్పుడు అంటున్నారు యోహాను సువార్త 17:4 వాక్యంలో, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని చెప్తున్నారు. అంటే ఇచ్చిన సందేశం ఏంటిది? దేవుడి గురించిన సందేశం ప్రజలకు అందచేయడము, తన గురించిన పరిచయం ప్రజలకు చేసుకోవడము. ఇది నిత్య జీవానికి బేస్. కాబట్టి ఇది నేను మీకు అందించాను, ఇప్పుడు నా పని సంపూర్ణమైందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసువారు వచ్చిన ఉద్దేశం ఏమిటి? సువార్త ప్రకటించడము. యేసువారిని దేవుడు పంపించిన ఉద్దేశం ఏంటి? సృష్టికర్తన దేవుని ప్రజలకి పరిచయం చేయడము, తనను తాను క్రీస్తుగా పరిచయం చేసుకోవడము. ఇంతకుముందు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో, ఎంతమంది ప్రవక్తలను అయితే దేవుడు పంపించాడో, ప్రతి ప్రవక్త కూడా ప్రజలకి అందచేసిన సందేశము దేవుని గూర్చినటువంటి సందేశము. దేవుడు అద్వితీయుడు అని చెప్పేసి మోషే ప్రవక్త వచ్చినా, అబ్రహాం ప్రవక్త వచ్చినా, ఇస్సాకు ప్రవక్త వచ్చినా, యాకోబు ప్రవక్త వచ్చినా, ఏ ప్రవక్త వచ్చినా కానీ ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? దేవుడు ఒక్కడే అద్వితీయుడు అనే సందేశాన్ని అందజేశారు. సో అదే సందేశం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడి గురించి ఎలాంటి ఆలోచన, ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, మరి దేవుడితో మనం ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి, ఆలోచన పరంగా ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి దేవుడితో,
ఆచరణ పరంగా దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అన్నది ఒకటి చూడాలి. రెండోది, యేసుక్రీస్తు విషయంలో ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి, యేసుక్రీస్తుతో మనం ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి, ఈ రెండు విషయాలు కూడా మనం చూడాలి. అంటే దేవుని పట్ల మనం నమ్మకం ఆలోచన ఎలా ఉండాలి, యేసు పట్ల మన నమ్మకం ఆలోచన ఎలా ఉండాలి, దేవుని పట్ల మన ఆచరణ ఎలా ఉండాలి, యేసుతో మన ఆచరణ సంబంధం ఎలా కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి గ్రంథం వెలుగులో, బైబిల్ వెలుగులో, యేసు బోధనల ప్రకారంగా. దీనికి సంబంధించి మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని పరిశీలిస్తే, దయచేసి మీకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, నేను చెప్తున్న స్పీచ్ని షఫీ గారు చెప్తున్నారు అని వినబాకండి. ఇలా మనకు అలవాటైపోయింది. ఎవరైనా ఒక వాక్యం చెప్తే ఆ వాక్యం చదివారు కదా అని చెప్పేసి మనం బైబిల్ తెరవకుండానే వినే ప్రయత్నం చేస్తుంటాం. చెప్పలేం. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు సమాజంలో. అక్కడ ఉన్నది ఒకటి, చదివేది ఒకటి, చెప్పేది ఒకటి, అక్కడ ఉండే సందేశం ఒకటి కాదు. మనం బైబిల్ ఓపెన్ చేయాలి, బైబిల్ వాక్యాన్ని తెరవాలి. నేను చెప్తున్న ప్రతి వాక్యం కూడా బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదవండి. నా మీద ఆధారపడబాకండి, ఎవరి మీద ఆధారపడబాకండి. ఎవరైనా ఏదైనా చెబితే ఇది బైబిల్లో ఉందా అని ప్రశ్నించండి. ఉంటే ఎక్కడ ఉంది అని అడగండి, ఎక్కడ ఉందని ప్రశ్నించండి. ఎందుకంటే బైబిల్ వాక్య ప్రకారంగానే మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి. అయితే యెహోవా పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని పరిశీలిస్తే యేసువారు అంటున్నారు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని చెప్తున్నారు. అంటే భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టద్దు, దేవుడు అని ఎవరిని అనకూడదు. ఒకే ఒకడు దేవుడు ఉన్నాడు, ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు. ఇక్కడ తండ్రి అని ఏదైతే మన బైబిల్ కొత్త నిబంధనలో వాడబడిందో, పాత నిబంధనలో యెహోవా అని సృష్టికర్తన దేవుడిగా ఎవరైతే పరిచయమయ్యారో, ఆ సృష్టికర్తన దేవుణ్ణే, ఆ భూమి ఆకాశంలో నిర్మించిన ఆ సృష్టికర్తనే కొత్త నిబంధనలో తండ్రి అని వాడటం జరిగింది. ఎక్కడెక్కడైతే తండ్రి అన్న పదము బోధించడంలో వాడటం జరిగిందో అక్కడ సృష్టికర్తన దేవుణ్ణి ఉద్దేశించి వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, ఈ భూమి మీద ఎవడు కూడా తండ్రి దేవుడని పేరు పెట్టొద్దు, ఒక్కడే మీ దేవుడు, ఒక్కడే మీ తండ్రి అయినా పరలోకమందున్నారు అని చెప్పేసి యెహోవాని బట్టి ఆయన ఒక్కడే నమ్మాలని, ఆయన పరలోకంలో ఉన్నాడని, ఈ విధంగా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి యేసువారు మనకి బోధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా అని పిలుస్తున్నారు. ఆ తండ్రి ఎవరంట, దేవుడు ఎవరట, ఆకాశానికి భూమికి ప్రభువు అని చెప్పేసి ఆ యేసువారు ఆ దేవుని గురించి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మన విశ్వాసాలు ఇలాగే ఉన్నాయా, మన విశ్వాసం ఇలాగే ఉందా, సరి చేసుకునే ప్రయత్నించాలి. ఇక్కడ ఏం తెలుస్తుంది, ఒక్క యెహోవాని తప్ప పరిశుద్ధాత్మని దేవునిగా యేసువారు విశ్వసించినట్లుగా మనకి ఇక్కడ తెలియటం లేదు. అంటే యేసువారు చేస్తున్న ప్రకటన ప్రకారముగా, యేసువారు ఇస్తున్న బోధ ప్రకారముగా దేవుడు ఎవరట, యెహోవా దేవుడు, సృష్టికర్తన దేవుడు, భూమి ఆకాశాలకు ప్రభు ఒక్కడే అన్న విషయం ఒక ప్రస్తావనే వస్తుంది తప్ప, ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా దేవుడే అన్న ప్రస్తావన యేసు వారు ఇక్కడ చేస్తున్నట్లుగా మనకు అర్థం కావడం లేదు. క్లియర్ మెసేజ్ ఇక్కడ ఉందన్న విషయం మనం కొంచెం గమనించాలి. మన ఆలోచన ప్రకారముగా ఏముండాలి, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన ఆకాశాలకి భూమికి ప్రభువుగా ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇది యెహోవా పట్ల, ఆ తండ్రి పట్ల, ఆ దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన ఆలోచన అనే విషయం మనకి యేసు బోధన ప్రకారంగా అర్థమవుతుంది. ఆ తర్వాత యేసు తర్వాత శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యులు దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అసలు ఎవరిని దేవునిగా విశ్వసించారు, ఈ విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ వాక్యం ఎలా ఉంటుంది, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినటువంటి జీవము గల దేవుని వైపునికి తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటున్నారు. అంటే ఇక్కడ శిష్యుల యొక్క సందేశం ఏంటి, శిష్యులు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఆకాశమునకు, భూమికి, సముద్రానికి, ఆకాశంలో ఉన్న, భూమిలో ఉన్న, సముద్రంలో ఉన్న వాటన్నిటిని సృష్టించినటువంటి జీవము గల దేవుని వైపుకు తిరగవలనని సువార్త ప్రకటిస్తున్నారు. అంటే యేసు ఏదైతే సువార్త ఇచ్చారో అదే సువార్త యేసు యొక్క శిష్యులు కూడా అదే సువార్త ఇస్తున్నారు. వారు ఇచ్చిన సువార్త ఏమిటి, దేవుడు ఒక్కడేనని, సృష్టికర్త యెహోవా అని, ఆయన వైపుకే తిరగాలని, ఆయన్నే విశ్వసించాలని ఈ విశ్వాసం వారి యొక్క సువార్తలో మనకు కనిపిస్తుంది. మరి ఈ శిష్యుల యొక్క బోధన పరిశీలిస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడిగా ఎవరిని విశ్వసించారు,
భూమి ఆకాశాల ప్రభువుని విశ్వసించారు, యెహోవాని మాత్రమే, తండ్రిని మాత్రమే దేవునిగా విశ్వసించారు తప్ప శిష్యుల యొక్క విశ్వాసంలో, శిష్యుల యొక్క బోధలో ఎక్కడ కూడా యేసును దేవుడిగా విశ్వసించినట్లుగా కానీ, పరిశుద్ధాత్మని దేవునిగా విశ్వసించినట్లుగా కానీ ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. అంటే వారి విశ్వాసం ప్రకారంగా, వారి సువార్త ప్రకారంగా యెహోవా మాత్రమే దేవుడు, యేసు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రస్తావన, దేవుడు అన్న ప్రస్తావన వారు ఇక్కడ చేయటం లేని విషయము వాక్యం ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి విషయము. తర్వాత అపోస్తలుడైన పౌలు ఎవరిని దేవుడిగా విశ్వసించారు? పౌలు ఇస్తున్న సందేశం ఏమిటి? ఇది మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని పరిశీలిస్తే, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అగినటువంటి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్ అని చెప్పి రాస్తున్నారు. అంటే సకల యుగములలో, ప్రతి కాలంలో కూడా, ప్రతి యుగములో కూడా రాజయ్య ఉన్నాడు. ఎవరైనా? అక్షయుడు, క్షయము కానివాడు, నాశనము లేనివాడు, మరణము లేనివాడు, అదృశ్యుడు, కంటికి కనిపించినటువంటి వాడు, అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్ అని చెప్పేసి ఇంత స్పష్టంగా సృష్టికర్తన యెహోవా, సృష్టికర్తన తండ్రి, సృష్టికర్తన దేవునికి ఆయన అద్వితీయుడని, ఒకే ఒక్కడని, ఆయన మరణం లేనివాడని, ఆయన కంటికి కనిపించని వాడని చెప్పేసి, యుగ యుగములకు రాజే ఉన్నాడని చెప్పేసి, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత కలగాలని చెప్పేసి పౌలు యొక్క ప్రకటన. అంటే పౌలు ఒక్క యెహోవానే దేవుడిగా విశ్వసించారు అంతే తప్ప పౌలు యొక్క ప్రకటనలో, పౌలు ఇస్తున్న స్వార్థలో యేసును కానీ పరిశుద్ధాత్మని కానీ దేవునిగా విశ్వసించలేదు అన్న విషయం చాలా స్పష్టమైపోతుంది. ఒకే ఒక యెహోవాని దేవుడిగా ప్రకటించారు. ఇదే అంటే ఒక మనిషి నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంట? యేసువారు అదే చెప్పారు కదా, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటే నిత్య జీవము. దేవుణ్ణి దేవుడిగా విశ్వసించాలి. ఇలాగే యేసు విశ్వసించారు, ఆకాశానికి భూమికి ప్రభువు అని చెప్పేసి శిష్యులందరూ కూడా యెహోవా మాత్రమే దేవుడని ప్రకటించారు, స్వార్థ ప్రకటించారు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కూడాను తన విశ్వాసంలో అదే చెప్తున్నాడు, ఒకే ఒక సృష్టికర్త అద్వితీయుడు అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత యెహోవా పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో చూసాం. ఆయన ఒకే ఒక దేవుడని, ఆయన అద్వితీయుడని, ఆయనే ఘనత కలవాడని, ఆయన యుగములు రాజు అని చెప్పేసి, ఆయనకే మహిమ ఆయన అని చెప్పేసి ఒకే ఒక సృష్టికర్త అని తెలుసుకున్నాం. అంటే దేవుడి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి యెహోవా పట్ల, మరి యెహోవాతో ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే యేసు వారి జీవితంలో ఏవైతే కష్టకాలాలు వచ్చాయో, యేసు యొక్క కష్టకాలంలో ఎలా ప్రార్థించారు, దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఇది చూడాలంటే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని పరిశీలిస్తే, ఆ దినముల యందు ఆయన అంటే యేసు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అంటే ఆ రాత్రి మొత్తం కూడా యేసువారు నిద్రపోకుండా కొండ మీద ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంటే దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి? మనము దేవుడితో ఆరాధనా సంబంధాన్ని కలిగి ఉండాలి. మనం ఎవరిని ప్రార్థించాలి? సృష్టికర్తన దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి. దేవుడు ఒక్కడే విశ్వసించాలి, దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి. యేసువారు దేవుణ్ణి మాత్రమే ప్రార్థించారు. మరి దీని ప్రకారంగా యేసు పరిశుద్ధాత్మని కాకుండా ఒకే ఒక యెహోవాని మాత్రమే ప్రార్థించినట్టుగా తెలుస్తుంది. కానీ పరిశుద్ధాత్మని యేసువారు ప్రార్థించినట్లుగా ఇక్కడ బైబిల్ వాక్యాలు మనకి ఎక్కడ బోధించడం లేదు. ఆ తర్వాత యేసు తర్వాత శిష్యులు ఉన్నారు. మరి ఈ శిష్యుల జీవితాల్లో ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో, ఆ కష్టకాలంలో యేసు శిష్యులు ఎవరిని ప్రార్థించారు, ఎవరికి ప్రార్థనలు చేసుకున్నారు, ఎవరి మీద ఆధారపడ్డారు అని చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని పరిశీలిస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశతో దేవునికి ప్రార్థన చేయుచుండెను. స్పష్టంగా చూడండి, ఎప్పుడైతే పేతురు జైల్లో చెరసాలలో పెట్టబడ్డారో ఆ టైంలో ఆ సంఘాలు, మన క్రైస్తవ సంఘం ఎవరైతే ఉన్నారో ఆ సంఘం మొత్తం కూడా చాలా ఆశతో, అత్యాశతో ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ వాక్య ప్రకారంగా పూర్తి క్రైస్తవ సంఘం కూడా యావత్తు కూడా పేతురు యొక్క విడుదల కోసము దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాలు ఏవైతే కష్టాలు వచ్చాయో ఆ సమయంలో పౌలు ఎవరిని ప్రార్థించారు అని చూస్తే అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది?
మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి తర్వాత ఆ టైంలో పౌలు సిలువు వీళ్ళిద్దరు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు. దేవునికి ప్రార్థించుకుంటూ అక్కడ ఉన్న తోటి ఖైదులు ఆ కీర్తనలు వింటున్నారు, వాడి పాటలు కీర్తనలు విడుచున్నారు. అంటే యేసు శిష్యులు కానీ ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కానీ ఒకే ఒక యెహోవాని మాత్రమే ప్రార్థించారు, ఆరాధించారు. అంతేకాని ఇటు యేసును కానీ అటు పరిశుద్ధాత్మని కానీ ప్రార్థించినట్లుగా ఎక్కడ కూడా వాక్యాలలో మనకు బైబిల్లో మెసేజ్ కనపడదు. కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి సందేశాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి? ఒకే ఒక దేవుడు, యెహోవా మాత్రమే దేవుడని, సృష్టికర్త ఒకటే దేవుడని మన ప్రార్థనలు మొత్తం ఆయనకే చెల్లించుకోవాలి. మన జీవితకాలం మొత్తం ఆయనే ప్రార్థించాలి, కష్టకాలంలో ఆయనే ప్రార్థించాలి, సహాయం కొరకు ఆయనే ప్రార్థించాలి, ఎల్లవేళలో ఆయనే ప్రార్థన కలిగి ఉండాలి. అంటే యెహోవా దేవునితోనే అలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకటి ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలో చూసాము, ఎలాంటి ఆచారం కలిగి ఉండాలి, ఆరాధన ఎవరికి చేయాలన్నది కూడా చూసాం. ఆ తర్వాత యేసు పట్ల ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి, విశ్వాసపరంగా యేసుతో ఉండవలసిన సంబంధం ఎలా ఉండాలి, దీనికి సంబంధించి మన బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో మనం చూద్దాం. చూడండి, మన బైబిల్ గ్రంథానికి పునాదులు ఏమిటంటే లేఖనాలు. లేఖనాలు అంటే ఏంటి? ఇలా జరగబోతుంది అని ముందే చెప్పబడిన విషయాన్ని లేఖనము అంటాం. లేఖనానికి ఉదాహరణ చూసినట్లయితే కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును ఏదైతే ఉందో, కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది అని ముందే చెప్పబడిందే, ఇది లేఖనం. ఈ లేఖనం నెరవేరింది అంటే కన్యక గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడు, ఇది లేఖనం నెరవేరింది. అంటే ఈ విధంగా ఏవైతే లేఖన ఆధారంగా విషయాలు చెప్పబడతాయో అవి సత్యమైన విషయాలుగా మనం తీసుకోవచ్చు. లేఖన సారాంశంగా ఉన్నటువంటి విశ్వాసాలే సత్యమైన విశ్వాసాలు. ఈరోజు మీరు నేను మనం కలిగి ఉన్న విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలు ఉన్నాయో, ఇవి బైబిల్ యొక్క లేఖనాలకు తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని కూడా మనం చూసుకోవాలి. మరి ఆనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో, యేసు పుట్టక ముందు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు నిరీక్షణ చేస్తున్నారు, యేసు వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు లేఖనబద్ధంగా అంటే లేఖనాలకు తగ్గట్టుగా నిరీక్షణ చేస్తున్నారు. అసలు యేసువారు రానున్నారు, యేసువారు పుట్టబోతున్నారు విషయం ఎలా తెలుసు? లేఖనాల్లో చెప్పబడి ఉంది. అంటే లేఖనాలలో చెప్పబడిన ఆధారముగా వారు నిరీక్షణ చేస్తున్నారు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే యేసు కోసం నిరీక్షణలో ఉన్నారో, ఎదురు చూపులో ఉన్నారో, వారు దేవుడు రానున్నాడు అని నిరీక్షణలో ఉన్నారా, లేక క్రీస్తు రానై ఉన్నాడు అన్న నిరీక్షణలో ఉన్నారా? ఈ ప్రశ్నకి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటి? బైబిల్ యొక్క లేఖనాలు మనకేం చెప్తున్నాయి? దేవుడు రాబోతున్నాడు అనా, లేక క్రీస్తు రాబోతున్నాడు అన్న ఏ సందేశం ఉంది? ఈ విషయాన్ని మనం పరిశీలిద్దాం. దీనికి దానియేలు గ్రంథాన్ని 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఎవరంట? అభిషిక్తుడైన అధిపతి. అభిషిక్తుడు అంటే ఎవరంట? మెస్సయ్యా, క్రీస్తు. అంటే అభిషక్తుడు క్రీస్తు అయిన అధిపతి వచ్చే వరకు 7 వారాలు పడుతుంది. రాబోతుంది ఎవరంట? దేవుడు వచ్చే వరకు 7 వారాలు పడుతుంది అని చెప్తున్నారా? అభిషిక్తుడు క్రీస్తు మెస్సయ్యా వచ్చేవరకు 7 వారాలు పడుతుందని చెప్తున్నారంటే అభిషిక్తుడు మెస్సయ్యా క్రీస్తు అని తెలియజేయడం. అంటే ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? అభిషిక్తుడు రానున్నాడు, మెస్సయ్యా రానున్నాడు, క్రీస్తు రానున్నాడు, అంతే తప్ప దేవుడు రానున్నాడు అని ఇక్కడ లేఖనం చెప్పడం లేదు. లేఖనాల్లో అయితే స్పష్టంగా క్రీస్తు రానున్నాడు అన్న లేఖనాలే ఉన్నాయి, దేవుడు రానున్నాడు అన్న లేఖనాలు లేవు. మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం అన్నది వాక్య ప్రకారంగా మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత యేసువారు వచ్చేసిన తర్వాత తనకు తానుగా ప్రజలకు ఏమని పరిచయం చేసుకున్నారు? తను స్వయంగా దేవుడు అని పరిచయం చేసుకున్నారా, లేక తాను ఒక క్రీస్తుని పరిచయం చేసుకున్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయము. యేసువారు ఏమని చెప్పుకున్నారు తన గురించి తాను? అది చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వాక్యాలు పరిశీలిస్తే అక్కడ సమరయ స్త్రీ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. సమరయ స్త్రీ ఆ యేసువారితో సంభాషించడం జరుగుతుంది అక్కడ బావి దగ్గర. ఆ సందర్భంలో ఆ స్త్రీ ఆయనతో అంటే యేసుతో క్రీస్తు అనబడిన మెస్సయ్యా వచ్చునని నేను ఎరుగుదును. ఎవరు వస్తారంట? క్రీస్తు అనబడిన మెస్సయ్యా వచ్చునని నేను ఎరుగుదును. ఆమెకు ఎలా తెలుసు? విన్నది, శాస్త్రుల ద్వారా విని ఉంది, లేఖనాల ద్వారా తెలుసుకుని ఉంది. ఆమె ఏం చేస్తుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్యా వచ్చునని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును. ఆయన వస్తాడు, ఆయన వచ్చి మాకు సమస్తము తెలియజేస్తాడు. ఏమని చెప్తుంది? దేవుడు వస్తాడని నేను ఎరుగుదును అంటుందా, లేక క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును అంటుందా? చాలా స్పష్టంగా ఉన్న మెసేజ్ అంటే క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధించును అని చెప్తున్నారు. ఇది విన్న తర్వాత అది వింటున్న యేసువారు ఏమంటున్నారు దాని సమాధానంగా? యేసువారు అంటున్నారు యోహాను సువార్త 4వ అధ్యాయం 25, 26 వాక్యాలు పరిశీలిస్తే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను.
ఏమన్నారు? నీతో ఎవరైతే మాట్లాడుతున్నాను కదా, నేనే ఆయనను. ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ క్రీస్తు, ఏ మెస్సయ్య కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము బోధిస్తారని నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో, నేనే ఆయనను, నేనే ఆ క్రీస్తుని, నేనే ఆ మెస్సయ్యాని అని సాక్ష్యం చెప్పుకున్నారే తప్ప నేనే ఆ దేవుణ్ణి అని యేసు వారు ఎప్పుడు కూడాను సాక్ష్యం చెప్పుకోలేదు. తనను తాను క్రీస్తుగా, మెస్సయ్యగా, అభిషిక్తుడుగా పరిచయం చేసుకున్నారు. మన విశ్వాసం కూడా అలాగే కలిగి ఉండాలి. అంటే ఈ వాక్యాల ప్రకారముగా అక్కడ ఎదురు చూస్తున్న స్త్రీ లేఖనాధారంగా ఎవరి కోసం ఎదురు చూస్తుంది? క్రీస్తు కోసం, అభిషిక్తుడి కోసం ఎదురు చూస్తుంది. ప్రజలు ఎవరి కోసం ఎదురు చూశారు? నిరీక్షణ ఎవరి కోసము? క్రీస్తు కోసం నిరీక్షణ తప్ప దేవుని కోసం కాదు. యేసు సాక్ష్యం కూడా ఏం చెప్పుకున్నారు? నేను ఒక క్రీస్తుని, అభిషిక్తుడిని అని చెప్పుకున్నారే తప్ప దేవుణ్ణి అని చెప్పుకోలేదు. కాబట్టి మన విశ్వాసము వాక్య ప్రకారంగా సరిచేసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత యేసువారు బోధించారు, మనం విన్నాం. యేసు తర్వాత యేసువారి శిష్యులు యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఆయన దేవుడు అనా, లేక ఆయన ఒక క్రీస్తు అనా? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వాక్యాలు పరిశీలిస్తే అక్కడ యేసు శిష్యులు చెప్తున్న సాక్ష్యం చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, మేము వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. అంటే శిష్యులు చెప్తున్నారు, మేము ఏదైతే చూసామో, మేము ఏదైతే విన్నామో అది మేము మీకు చెప్తున్నాము అని చెప్తున్నారు. ఏమన్నారు? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, మన సహవాసం ఎవరితో ఉందంట? తండ్రితో, దేవునితో ఉన్నది. మరి ఆయన యొక్క కుమారుడైన యేసు క్రీస్తుతో ఉన్నది. యేసు ఎవరంట? క్రీస్తు అని సాక్ష్యం చెప్తున్నారు. అంటే యేసు పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఆయన దేవుడు అనే విశ్వాసాన్ని కలిగి లేరు, యేసు క్రీస్తు అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు శిష్యులు. మరి యేసు యొక్క శిష్యుల యొక్క ప్రకటన, సువార్త స్పష్టంగా గమనిస్తే అక్కడ దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న విషయం ఉంది, దేవుడు ఒక్కడే అన్న విషయం ఉంది. ఆ తర్వాత యేసు క్రీస్తు అన్న విషయం ఉంది. ఆ తర్వాత ఎక్కడ కూడాను పరిశుద్ధాత్మ దేవుడని కానీ, యేసు దేవుడని కానీ ప్రస్థానం వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. అందుకే వారు రాసిన పత్రికల్లో ఎక్కడ ఒక్కసారి కూడా యేసును దేవుడని కానీ, పరిశుద్ధాత్మ దేవుడని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు, వారు ప్రకటించలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఏమిటి? యేసు దేవుడు అనా, లేక క్రీస్తు అనా? యేసు పట్ల అపోస్తలుడైన పౌలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? ఇది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం యేసుని ఏమని నమ్ముతున్నాము? చాలామంది అయితే దేవుడని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరి అలాంటి వారు పరిశీలించాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు యేసు పట్ల? ఉదాహరణకి అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం 28వ వాక్యాన్ని పరిశీలిస్తే, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ చెప్పాను. అక్కడ యూదులతో వాదన జరుగుతుంది. యూదులు అసలు యేసుని విశ్వసించడం లేదు. యేసుని ఎప్పుడైతే వారు విశ్వసించడం లేదో అప్పుడు ఏం చేశారు? అక్కడ వారి యొక్క లేఖనాలను చూయించి లేఖనాల ఆధారంగా వాదిస్తున్నారు, చెబుతున్నారు. ఏమని? యేసే క్రీస్తు. మీ లేఖనాలలో ఏదైతే క్రీస్తు గురించి చెప్పబడిందో, ఏ క్రీస్తు రానున్నాడని ఉందో అది ఆ క్రీస్తు ఎవరు? యేసే అని చాలా బహిరంగంగాను చాలా గట్టిగాను వారి వాదనను ఖండించుకుంటూ చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే పౌలు యేసు పట్ల దేవుడనే విశ్వాసాన్ని కాకుండా క్రీస్తు అనే విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నారని అదే ప్రకటించారు బహిరంగంగా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ అందుకే పౌలు రాసిన 14 పత్రికల్లో కూడా ఎక్కడ కూడాను యేసును దేవుడని కానీ, పరిశుద్ధాత్మని దేవుడని కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రకటించలేదు. ఎక్కడ చూసినా దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్న విషయము, సృష్టికర్తన దేవుణ్ణే దేవుడిగా చూశారే తప్ప యేసుని ఏమని చూశారు? క్రీస్తుగా చూశారు, క్రీస్తునే ప్రకటించారు. పరిశుద్ధాత్మని కూడా దేవుడిగా ఎక్కడా ప్రకటించలేదు పౌలు రాసిన 14 పత్రికల్లో కూడాను. సో నా ప్రియతమ క్రైస్తవులారా, నేను కోరుకుంటుంది ఒకటి, ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారమైన క్రైస్తవుడిగా ఉండాలి, బైబిల్ బోధిస్తున్న వాక్యానుసారమైన క్రైస్తవుడిగా ఉండాలన్నదే నా యొక్క సంకల్పము, నా యొక్క కోరిక, నా యొక్క అభిలాష. కాబట్టి నేను మీతో కోరుకుంటుంది ఏంటంటే అసలు మనం కలిగి ఉన్న విశ్వాసము ఎవరో బోధించారు, ఎవరో చెప్పారు అని నమ్ముతున్నామా, లేక మనం నమ్ముతున్న విశ్వాసం బైబిల్లో మనం చూసామా? బైబిల్లో ఏదైతే సత్యం ఉందో అది మరుగుపరచబడి లేదు కదా, అది సువార్త ప్రకటించడం కోసం వచ్చారు కదా, ప్రకటించేశారు కదా. యేసు అదే అంటున్నారు కదా, ఏ ఉద్దేశంతో అయితే నువ్వు నన్ను పంపించావో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నారు. అదేమిటి? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుట నిత్య జీవము అని చెప్పారు. కాబట్టి మన విశ్వాసాన్ని బైబిల్ వాక్యానుసారంగా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం నిత్య జీవాన్ని దేవుడి నుంచి ఆశించగలుగుతాం. ఎందుకంటే
అగ్ని ఆరదు, పురుగు చావదు లాంటి ఆ ఘోరమైనటువంటి నరకాగ్ని నుంచి మనం రక్షించుకోవాలంటే ఈరోజు మనం విశ్వాసాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూసిన విషయాలు ఏంటంటే, యెహోవా సృష్టికర్తన దేవుడని, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆయనను మాత్రమే ప్రార్థించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, యెహోవాని క్రీస్తు అని విశ్వసించాలి, ఆయన్ని బోధకుడుగా ఆయన్ని వెంబడించాలి. ఈ విషయం మనకు అర్థమవుతుంది. మనందరి కోరిక ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమించాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం. నేను అనుకుంటాను దేవుని ప్రేమకి నేను పాత్రుడు అవ్వాలి, దేవుడు నన్ను ప్రేమించాలని చెప్పేసి. అసలు దేవుని ప్రేమకి బైబిల్ చెప్తున్న ప్రక్రియ ఏమిటి? దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను నా విశ్వాసం ఎలా ఉండాలి, నేనేం చేయాలి అంటే బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త చూసుకున్నట్టయితే 14వ అధ్యాయం 23వ వాక్యంలో యేసు చెప్తున్నారు, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును అంటున్నారు. యేసు స్పష్టంగా చెప్తున్నారు, ఒకరు నన్ను ప్రేమిస్తే అతను ఏం చేస్తాడట? ప్రేమించినాడు నా మాట గైకొంటాడు, నా మాట వింటాడు, యేసు బోధ వింటాడు, అప్పుడు తండ్రి వానిని ప్రేమించును. ఉదాహరణకి నేనున్నాను, నేను యేసువారిని ప్రేమిస్తే నేనేం చేయాలంట? యేసు మాట వినాలి, యేసు మాట గైకొనాలి. ఎప్పుడైతే నేను యేసు మాటను గైకొంటానో, వింటానో, యేసు మాట ప్రకారంగా నా జీవితాన్ని మలుచుకుంటానో, నా విశ్వాసాన్ని మలుచుకుంటానో, అప్పుడు దేవుడు తండ్రి నన్ను ప్రేమిస్తాడు. అలాగే ఇప్పుడు మిమ్మల్ని నేను చెప్తున్నాను, మీరు కనుక యేసును ప్రేమిస్తుంటే మీరేం చేయాలి? యేసు మాట గైకొనాలి, యేసు బోధించిన బోధనలు ప్రకారంగా విశ్వాసాన్ని సరిచేసుకోవాలి, ఆచరణ సరిచేసుకోవాలి. అప్పుడు మాత్రమే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు అని చెప్పేసి యేసు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. అందుకే స్పష్టంగా యేసు ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎవరికి ప్రార్థన చేయాలంట? ఆ రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి, అంటే కంటికి కనబడినటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి ఆ తండ్రికి, పరలోకమందు ఉన్నటువంటి ఆ దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? యేసుకు ప్రార్థన చేయాలా? యేసుకు ప్రార్థన చేయాలని చెప్పేసి ఇక్కడ యేసు చెప్పడం లేదు, దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడికి చేయాలి. అప్పుడు రహస్యమందున్న దేవుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను, అప్పుడు రహస్యమందున్న ఆ దేవుడే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు. ప్రతిఫలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ప్రార్థన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి. యెహోవాని సృష్టికర్తన దేవుడిని దేవుడిగా విశ్వసించాలి, ఆయన్ని ఆరాధించాలి. యేసుని క్రీస్తుగా విశ్వసించాలి. ఆయన ఒక క్రీస్తు, ఆయన ఒక బోధకుడు, ఆయన ఒక మెస్సయ్యా. ఆయన ఏం చేయాలి? వెంబడించాలి, ఆయన మాట గైకొనాలి, ఆయన సువార్త మనం విని అర్థం చేసుకుని ఆచరించాలి. ఆయన సువార్త ఏమిటి? దేవుణ్ణి ఆరాధించాలని. రహస్యమందు నా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడే మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడని చాలా స్పష్టంగా బోధిస్తున్నారు. మరి ఈ వాక్యాన్ని పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే, మీరు ప్రార్థించాల్సింది తనను కాదు, అంటే యేసును కాదు, పరిశుద్ధాత్మను కూడా కాదు. పరిశుద్ధాత్మని ప్రార్థించండి అని యేసువారు ఎక్కడా చెప్పట్లేదు, నన్ను ప్రార్థించండి అని కూడా యేసువారు ఎక్కడా చెప్పట్లేదు. అక్కడ స్పష్టంగా ఒక్కడై ఉన్న దేవుణ్ణి ప్రార్థించండి, భూమి ఆకాశాలకు ప్రభు ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు, ఆయనని ప్రార్థించండి, యెహోవాని ప్రార్థించండి. చాలా స్పష్టమైన ఆజ్ఞ, యేసువారి ఆజ్ఞ. మరి ఆజ్ఞాపాలన చేసినప్పుడే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. మనం ఇహలోకంలో మరి పరలోకంలో కూడాను సాఫల్యం పొందండి గొప్ప అవకాశం ఉంటుంది. ఏ వాక్యాలైతే, ఏ విశ్వాసం అయితే బైబిల్ ద్వారా మనం నేర్చుకున్నామో, ఏ విత్తనాలైతే యెహోవాచే విత్తబడ్డాయో మన లోపల, ఆ విత్తనాలు, ఆ వాక్యాలు సాతాను ఎత్తుకుని పోకుండా కాపాడాలని చెప్పేసి, అబద్ధ బోధకుల నుంచి మనందరినీ కూడా రక్షించాలని చెప్పేసి ఆ సృష్టికర్త నా దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆమెన్. నా ప్రియతమ క్రైస్తవ సోదరులారా, ఏ విషయాలైతే ఈరోజు మనం మాట్లాడుకున్నామో, ఈ సందర్భంగా లేఖనానుసారంగా, వాక్యానుసారంగా మాట్లాడుకున్న ఈ సందేశం ఏదైతుందో, దీని గురించి మీకేమనిపించింది, మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అన్నది ఖచ్చితంగా ఈ కామెంట్ రూపంలో తెలియచండి. అసలు ఈరోజు ఏదైనా వాక్యం మీకు కొత్తగా మీరు తెలుసుకున్నారా? ఈరోజు నేర్చుకునే అవకాశం ఏమైనా వచ్చిందా? మీ విశ్వాసాన్ని ఏమైనా సరిచేసుకునే అవకాశం వచ్చిందా వాక్యానుసారంగా అని చెప్పేసి మీ ఆలోచన ఏంటో మీరు కామెంట్లో తెలియచేయండి. నేను కామెంట్ చదువుతాను, ఎందుకంటే మీరు ఎలా స్పందిస్తున్నారనేది నేను చూడాలనుకుంటున్నాను. మనలో ఈ వాక్యాల యొక్క పరిశీలన చేసినప్పుడు మనలో వస్తున్న మార్పేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా అవసరం ఉంది. కాబట్టి కామెంట్స్ నేను చదువుతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే మనము మంచి వాక్యాన్ని 10 మందితో పంచుకోవాలి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.